రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఆర్జీవీపై కేసు నమోదైంది. అలాంటిది 2022లో దహనం వెబ్ సిరీస్ అయితే రిలీజ్ అయింది. సో ఈ నేపథ్యంలోనే తన ప్రొఫైల్ ను అనుమతి లేకుండా వెబ్ సిరీస్ లో వాడారంటూ రిటైర్డ్ ఐపీఎస్ అంజనా సిన్హా అయితే ఫిర్యాదు చేశారు. మరి దీని గురించి విశ్లేషించుకోవడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ అండ్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి ఆర్జీవీ మీద కేసుల పరంపర నడుస్తుందని చెప్పొచ్చు. అంతకు ముందు కూడా వ్యూహం సినిమాకి సంబంధించి ఒక కేసు నమోదైంది. అలాంటిది ఇప్పుడు చూసుకుంటే కూడా ఒక దహనం అనే వెబ్ సిరీస్ 2022లో అయితే రిలీజ్ అయినట్టు తెలుస్తుంది. సో ఆ వెబ్ సిరీస్ లో మాజీ రిటైర్డ్ ఐపీఎస్ లైక్ అంజనా సిన్హా తన ప్రొఫైల్ ను అనుమతి లేకుండా ఆర్జీవీ వాడుకున్నారంటూ కూడా తను ఫిర్యాదు చేశారు. ఏమంటారు? అదే వ్యూహానికి వాళ్ళు 2 కోట్లు ప్రభుత్వం ధనం దుర్వినియోగం చేశారు. ఫొటోస్ మార్ఫింగ్ చేయడం ఇంకా చాలా ఉన్నాయి. ఇప్పుడు అంటే ఆయన వరుసగా కేసుల్లో ఇరుక్కుంటున్నాడు. ఆయన అంటే నా అంతటి వాడు లేడు అనుకుంటే కుదరదు కదా. ఇప్పుడు వర్మ గొప్పవాడు అయి ఉండొచ్చు, కానీ చేసిన పనులు నచ్చాలి కదా. అంటే నచ్చటం ఇన్ ద సెన్స్ చట్టబద్ధంగానూ ఉండాలి, అవతల మనుషుల్ని బాధ పెట్టకుండా ఉండాలి. ఇప్పుడు అంజనా సిన్హా అనే ఆవిడ అంటే రిటైర్డ్ ఐపీఎస్ ఆవిడ ఇవాళ కేసు నమోదు చేశారు రాయదుర్గం పోలీస్ స్టేషన్లో. ఏమని, దహనం అని ఒక వెబ్ సిరీస్ వీళ్ళు 2022 అనుకుంటా తీశారు. తీసినప్పుడు ఈయన రామ్ గోపాల్ వర్మ నిర్మాతగా అగస్త్య మంజు దర్శకత్వంలో తీశారు. తీసినప్పుడు కొన్ని సీన్స్ నేను ఐపీఎస్ అంజనా సిన్హా చెప్పిన ప్రకారం నేను కొన్ని సీన్స్ తీశాను అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నా పర్మిషన్ లేకుండా నా ప్రొఫైల్ వాడుకున్నారు ఆయన. ప్లస్ అసలు అంటే ఆ రకంగా అందులో కమ్యూనిస్టు కథ అన్నమాట ఇది. కమ్యూనిస్ట్ నేత హత్య జరిగితే అతని కొడుకు ఏ రకంగా రివెంజ్ తీసుకున్నాడు అన్నది స్టోరీ. సో కమ్యూనిస్ట్ నేత చనిపోవటం, దానికి ఐపీఎస్ అధికారి పేరు వాడుకోవడం, తర్వాత ఈవిడ చెప్తే కొన్ని సీన్లు తీసానండం, ఇవన్నీ కూడా అబ్సర్డ్ కదా. ఎందుకంటే ఈవిడ ప్రభుత్వ పరంగా ఉద్యోగి, కమ్యూనిస్టులు ప్రభుత్వ వ్యతిరేకులు వాళ్ళు, కాబట్టి ఇది చిన్న విషయం కాదు. అందుకని వాళ్ళ అంజనా సిన్హా గారు కోర్టుకు ఎక్కారు. అంటే ఆవిడకి ఇప్పుడు తెలిసి ఉంటుంది, ఆవిడకి తెలిసి ఉండదు, అయితే ఇంత లేటుగా ఎందుకు వెళ్తారు ఆవిడ. సో మరి దీని మీద ఏ విధంగా స్పందిస్తారు వర్మ గారు? ఇప్పుడు నాకు చెప్పింది అని ఆయన అన్నారు అనుకోండి, కానీ ఎవిడెన్స్ ఉండాలిగా మన దగ్గర. వర్మ దగ్గర ఎవిడెన్స్ ఉండాలి. ఇప్పుడు ఈవిడ కోర్టుకు ఎక్కడం అనేది న్యాయపరంగా ఆవిడ దాన్ని వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు ఆయన ప్రూవ్ చేసుకోవాలి. లేదు నేను సొంతంగా తీశానో, లేదు నిజంగానే ఆవిడ చెప్పారు, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది, లేకపోతే నేను రికార్డెడ్ ఎవిడెన్స్ ఉందనో, ఫోటోలు ఉన్నాయనో ఆయన చూపించాలి. లేదు ఇప్పుడు మీరు వెళ్తారండి ఒక ఐపీఎస్ని కలవడానికి, ఫోటో తీసుకున్నారు అనుకుందాం, ఫోటో ఎవిడెన్స్ ఎట్లా కుదురుతుంది? నార్మల్ క్యాజువల్ గా ఫోటో తీసుకోవచ్చుగా. అంటే ఎట్లా ఉంటాయో చెప్తున్నా. కేసు అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది. అంటే ఇప్పుడు ఆర్జీవీ గారు చూసుకుంటే మేడం, అంతకు ముందు కూడా ఇదే కాదు, అంతకు ముందు కూడా మార్ఫింగ్ కానివ్వండి, అనుమతి లేకుండా ఇలాంటివి ఎన్నో చేశారని చెప్పొచ్చు. అంటే ఏదైనా మూవీ చేసేటప్పుడు వాళ్ళ పర్మిషన్ తీసుకోవడం మ్యాండేటరీ అని చెప్పొచ్చు. అలాంటిది పర్మిషన్స్ తీసుకోకుండా ఇలాంటి మూవీస్ చేయడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏ విధంగా చూడటం ఏంటి, నేను పెద్ద తోపు డైరెక్టర్ని నేను అడగడం ఏంటి అని అనుకుని ఉండొచ్చు. లేదు ఎవరు అబ్జెక్షన్ పెడతారులే, అంటే మీకు ఒక హైప్ రావాలంటే మనం కొన్ని పేర్లు వాడుకోవాలి కదా, ఆ రకంగా వాడుకుని ఉండొచ్చు. మనం ఏది చెప్పలేమండి. లేదు క్యాజువల్గా వాడుకుని ఉండొచ్చు, గొడవ అవుతుందని అనుకోకపోవచ్చు. అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్ పేరు వాడినంత మాత్రం తప్పేంటి అని అనుకుని ఉండొచ్చు. లేదు వాళ్ళు కోర్టుకు వెళ్తారని అనుకోకపోవచ్చు. ఎన్ని రకాలుగా అయినా ఉండొచ్చు. అంటే ప్రతిదీ నెగిటివ్ అని తీసుకోకర్లా. ఇప్పుడు వర్మ కూడా ప్రతిదీ నెగిటివ్ ఆలోచించి ఆయన చేసి ఉండకపోవచ్చుగా, ఒక మామూలు సదుద్దేశంతో చేయొచ్చు. ఇప్పుడు ఎందుకంటే కమ్యూనిస్టుల పరంగా కూడా మనం మాట్లాడాలిగా, తీయాలిగా. వాళ్ళు మనుషులే, వాళ్ళ వైపు నుంచి తప్పు జరిగితే ఎట్లా చెప్తామో, వాళ్ళకి అన్యాయం జరిగినా మాట్లాడచ్చు అని అనుకుని ఉంటాడు ఆయన. ఏది ఏమైనా వర్మ ఎట్లా రియాక్ట్ అవుతారు దీనికి, అంటే స్పందన ఎలా ఉంటుందో మనం వేచి చూద్దాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.